నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను దేవిక. వెస్టర్న్ స్టైల్లో ప్రపోజ్ చేస్తారన్న ప్రియురాలు, ఆశతో వెళ్లిన ప్రియుడు. అసలు ట్విస్ట్ ఇదే. మీరు చూస్తున్నది మా ప్రత్యేక కథనం. ప్రేమ అనే పదం వినగానే మనకు గుర్తొచ్చేది ఆనందం, విశ్వాసం, పరస్పర గౌరవం. కానీ కొన్నిసార్లు ప్రేమ అనే పేరు వెనుక దాగి ఉండే మానసిక అసూయ, అనుమానం, కోపం చివరకు భయంకరమైన పరిణామాలకు దారితీస్తుంది. కర్ణాటక రాజధాని బెంగుళూరులో చోటు చేసుకున్న ఒక దారుణ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సినిమా కథను తలపించే ఈ ఘటనలో ప్రేమికుణ్ణి నమ్మించి ఇంటికి పిలిపించిన యువతి అతన్ని అత్యంత క్రూరంగా హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన బెంగుళూరులోని అంజనానగర్ ప్రాంతంలో మంగళవారం ఏప్రిల్ 21న వెలుగులోకి వచ్చింది. అదే చోట పనిచేసే ప్రేమ అనే యువతితో కొంతకాలంగా ప్రేమ సంబంధంలో ఉన్నాడు. సహచరులుగా మొదలైన పరిచయం మెల్లగా సన్నిహితంగా మారింది. ఇద్దరు తరచూ కలిసి బయటకు వెళ్లడం, ఫోన్లో మాట్లాడుకోవడం వంటి విషయాలు వారి స్నేహితులకు కూడా తెలిసినవే. బయటకి చూస్తే సాధారణ ప్రేమ కథలా కనిపించిన ఈ సంబంధం చివరికి ఒక భయంకరమైన మలుపు తిరిగింది. మంగళవారం మధ్యాహ్నం సమయంలో కిరణ్ మరియు ప్రేమ ఇద్దరు పని నిమిత్తం బయటకు వెళ్లినట్లు తెలిసిందే. ఆ తర్వాత వారు గద్దేకాన్ ప్రాంతంలో ఉన్న ప్రేమ నివాసానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరని పోలీసులు తెలిపారు. ఇక ఇదే సమయంలో ప్రేమ తన ముందస్తు పథకాన్ని అమలు చేసినట్లు అనుమానిస్తున్నారు. నీకు వెస్టర్న్ స్టైల్లో ఒక సర్ప్రైజ్ ప్రపోజల్ ఇస్తాను అని చెప్పి కిరణ్ను నమ్మించింది. ఇది ఒక ఆట లాంటిదని, ఒక ప్రత్యేకమైన అనుభవంగా ఉంటుందని చెప్పడంతో కిరణ్ కూడా అనుమానం లేకుండా ఆమె మాటలను నమ్మాడు. ఆ తర్వాత జరిగిన సంఘటనలు మాత్రం భయంకరంగా మారాయి. ఆటలో భాగమని చెబుతూ ప్రేమ ముందుగా కిరణ్ చేతులు, కాళ్ళు తాడుతో బలంగా కట్టేసింది. తర్వాత అతని కళ్లకు గంతలు కట్టింది. ఈ మొత్తం ప్రక్రియను కిరణ్ సరదాగా తీసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. కానీ అతను పూర్తిగా కదలలేని స్థితిలోకి వెళ్లిన తర్వాత ప్రేమ తన అసలు ప్రణాళికను అమలు చేసినట్లు తెలుస్తుంది. ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న కిరోసిన్ను అతడిపై పోసి నిప్పంటించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కిరణ్ బయటపడే అవకాశం లేకుండా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్లో కాలిపోయిన స్థితిలో ఉన్న కిరణ్ మృతదేహాన్ని గుర్తించారు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు కొన్ని కీలక విషయాలను వెలుగులోకి తెచ్చారు. ప్రాథమిక విచారణలో ప్రేమ తన మొబైల్ ఫోన్లో ఈ దృశ్యాలను రికార్డ్ చేసినట్లు కూడా అనుమానిస్తున్నారు. ఇది పూర్తిగా ముందస్తు ప్రణాళికతో చేసిన నేరం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇక పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఇటీవల కిరణ్ తనను అంతగా పట్టించుకోవడం లేదని ప్రేమ భావించిందని తెలుస్తోంది. వారి మధ్య కొన్ని రోజులుగా విభేదాలు కూడా ఉన్నాయని సమాచారం. ఇక ఈ కారణంగా ఆమె మనస్తాపానికి గురై అతడిపై కోపం పెంచుకుని ఈ దారుణానికి పాల్పడిందని అనుమానం వ్యక్తమవుతుంది. ముందుగానే కిరోసిన్ కొనుగోలు చేసి ఉంచడం, ఒంటరిగా ఇంటికి పిలవడం వంటి అంశాలు ఈ ఘటన పూర్తిగా ప్రణాళికబద్ధంగా జరిగినట్లు సూచిస్తున్నాయి. ఘటన జరిగిన తర్వాత బెంగుళూరు నగర పోలీసులు ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. డీసీపీ డిఎల్ నాగేష్, ఏసీపీ అశోక్ తదితర అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అనంతరం నిందితురాలు ప్రేమను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ కేసులో మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఇక ఈ ఘటన సమాజంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ప్రేమ అనే భావన ఎంత పవిత్రమో అందరికీ తెలుసు. కానీ అదే ప్రేమ పేరు మీద ఇలాంటి క్రూరమైన చర్యలకు దిగడం అందరినీ ఆలోచింపజేస్తుంది. ఒక యువకుడి ప్రాణం పోవడమే కాకుండా రెండు కుటుంబాల్లో కూడా తీరని విషాదాన్ని మిగిల్చింది. మరోవైపు నేరారోపణలు ఎదుర్కొంటున్న యువతి కుటుంబం, రెండు కుటుంబాల జీవితాలు కూడా ఈ ఘటనతో పూర్తిగా మారిపోయాయి. ఇలాంటి ఘటనలు మన సమాజానికి ఒక హెచ్చరికగా నిలుస్తున్నాయి. సంబంధాలలో అనుమానం, కోపం, అసూయ పెరిగితే అది ఎంత ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుందో ఈ ఘటన స్పష్టంగా చూపిస్తుంది. సమస్యలు వచ్చినప్పుడు సంభాషణ ద్వారా పరిష్కారం వెతకాలి. కానీ కోపంతో తీసుకునే నిర్ణయాలు జీవితాలను నాశనం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రేమ అనేది విశ్వాసం మీద నిలిచే బంధం. కానీ ఆ విశ్వాసం దెబ్బతింటే కొన్నిసార్లు భావోద్వేగాలు నియంత్రణ తప్పి
ప్రమాదకర నిర్ణయాలకు దారితీస్తాయి. అందుకే భావోద్వేగాలను సమతుల్యం చేసుకోవడం, సమస్యలను శాంతంగా పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం.